హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! చూస్తేనే కర్రీ నోరూరిపోతుంది. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు ఈ రెసిపీ వచ్చేసి వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, ఇన్‌స్టంట్‌గా మనకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనకు ఆఫీస్‌కి వెళ్ళేవారు గానీ, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికైనా గానీ, ఇలా మనకు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా, ఇన్‌స్టంట్‌గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మీరైతే బంగాళాదుంపలనైతే తీసుకోవాలండి. ఇవి తీసేసుకొని చక్కగా పైన ఉన్నటువంటి చెక్కుని పూర్తిగా తీసేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మీరు 2, 3 సార్లు చల్లటి నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చివర్లో ఇలా వేడి నీటిలో మరొక్కసారి కడగాలి. ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నారంటే మనకు ఫ్రై చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ క్రంచీనెస్ అయితే వస్తుంది. ఈ టిప్ మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత వేరొక బౌల్ అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇక 1 టేబుల్ స్పూన్ వరకైతే మీరు ఆవాలు, జీలకర్రని వేసుకోండి. ఇక 2, 3, 4 వరకైతే ఇలా మిరియాలని, బ్లాక్ పెప్పర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. తప్పకుండా వేసుకోండి. మీడియం స్పైసీనెస్ అయితే వస్తుంది. ఇక తప్పకుండా మీరైతే ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాతనే మనం ఈ పొటాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేసుకోకూడదు. ఇలా వేసేసుకొని ఇలా మీరు పెద్దగా ఉన్నటువంటి చెంచాతో చక్కగా కలుపుకోండి. ఎందుకంటే మనకు పొటాటోస్ విరగకుండా చాలా చక్కగా మనకు ఫ్రై అవుతాయన్నమాట. ఇక మనకు ఈ కార్తీక మాసంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇందులో ఏమీ వేయకుండా అంటే చాలా సింపుల్‌గా మనకు అయ్యప్ప స్వాములైనా తినవచ్చు. ఇలా మనము కార్తీక మాసంలో ఉల్లిపాయని, వెల్లుల్లిని వాడం కదండీ! ఇలా మనం ఎలాంటివి వాడకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేసుకోండి. చూసారు కదండీ! మనకు పొటాటోస్ అయితే చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇక ఇలా మనకు పర్ఫెక్ట్ క్రంచీనెస్ వచ్చిన తర్వాత మనం పసుపునైతే వేసుకోవాలి. ఇలా మనం పసుపుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు వేరొక బౌల్‌లో అయితే ఇలా మనకు ఎక్కువగా ఆయిల్ అనేది ఉంటే తప్పకుండా మీరు వాటినైతే తీసేయండి. ఆయిల్ అనేది ఎక్కువగా కర్రీస్‌లో యూజ్ చేయొద్దండి. ఇలా మనకు ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకిలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్‌ని అయితే మనం ఖచ్చితంగా సెపరేట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. చూసారు కదండీ! మనం జస్ట్ ఇలా పొటాటోస్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. అలాంటిది ఇంత క్రంచీగా ఉండేటువంటి పొటాటోస్‌తో కర్రీని ప్రిపేర్ చేసుకుంటే ఇంకెంత బావుంటుందో కదండీ! చాలా అంటే చాలా బావుందండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మనం ఎలాంటివి పేస్ట్‌లు వాడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత మనకు కంప్లీట్‌గా ఈ క్రంచీనెస్ వచ్చిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి. రుచికి తగ్గట్టుగా మీరైతే సాల్ట్‌ని, ఉప్పుని వాడుకోవాలి. ఇలా ఉప్పుని వేసుకొని మరొక్కసారి కలుపుకోండి. మీరు గరిటె లాంటిది గనక యూజ్ చేశారంటే మీకు ఈ పొటాటోస్ అనేవి స్మాష్ అయిపోతాయి. కాబట్టి ఇలా మీరు వెడల్పుగా ఉన్నటువంటి స్పూన్‌నయితే తీసుకున్నారంటే చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక నాన్‌స్టిక్ ప్యాన్‌లు కూడా వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు నాన్‌స్టిక్ ప్యాన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ఇక ఆ తర్వాత మీరైతే ఇలా పొటాటోస్‌నయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇవి ఎంత ఇలా మీరైతే చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాం కానీ చాలా బావుంటుంది. ఇక ఇందులో మీరైతే ఇవి పాలు కాదండి. నేనైతే ఇందులో పెరుగుని వేస్తున్నాను. ఇలా మీరైతే పెరుగుని యాడ్ చేసుకోండి.
ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా మరికొద్దిగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక ఆ తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకోవాలి. చూసారు కదండీ! మనకు కర్రీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండీ! చాలా సింపుల్ అండి. ఇక మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి చకచకా మన పనులు చేసుకుంటూ ఉంటే, ఇక మనకు 5 ఆర్ 10 మినిట్స్‌లో మనకి ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చక్కటి గ్రేవీ వస్తుంది. చాలా బావుంటుంది. ఎలాంటి స్పైసీనెస్ యూజ్ చేయకుండా చాలా చక్కటి టేస్టీతో ఈరోజైతే మనం కర్రీనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇక్ ఇలా చివర్లో మీరైతే మార్వాడి మేతిని యాడ్ చేయండి. ఇక దీన్నే మీరు కసూరి మేతి అంటారు, మార్వాడి మేతి అంటారు. మీకిది అవైలబుల్‌గా లేకుంటే మనకు మార్కెట్‌లో దొరికేటువంటి మెంతిని కూడా వాడుకోవచ్చు. ఇక మనం చివర్లో ఇది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉండేటువంటి పొటాటో కర్రీ అయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.